Hello everyone, welcome back to our channel. Today మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. అలాగే పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చివరి వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు మొత్తానికి జ్యోతి సూర్యలు మాట్లాడుకుంటారు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదండి. కుట్టి ఏంటో మనకి తెలుసు. ఎందుకో కుట్టి అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. కన్న తల్లినో కాదో తెలియదు, కానీ కుట్టి బాధపడుతుంటే నా కడుపు తరుక్కుపోతుంది. మీకు అలానే అనిపిస్తుందా? అంటే నా మనసులో ఏదైతే నడుస్తుందో అదే చెప్పావు జ్యోతి నువ్వు. నిజంగానే కుట్టి అలా తను చెప్పిన మాట కూడా మనం వినలేదు అన్నట్టుగా ఒక చూపు చూసింది. కాబట్టి అది నాకు ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతుంది. అయినా కుట్టి అలా ఎలా చెప్పింది? ఇంకొక విధంగా ఆలోచిస్తే కుట్టి ఎప్పుడు ప్రాణం పోయినా అబద్ధం చెప్పదు. అలాంటిది నేనే మీ కూతుర్ని అని తన నోటితో తను అలా ఎలా చెప్పిందో అర్థం కావట్లేదు. కుట్టికి అసలు మనమంటే ఎంత అభిమానమో తెలుసు. మన విషయంలో తను ఏ రకంగానూ మోసం చేయదు. కానీ ఈ విషయానికి వస్తే జీవన మీ కూతురు కాదు, నేనే మీ కూతురు జీవనని అని కుట్టి అలా చెప్పేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంతేకాదు, ఒకవైపు ఈ సింహాద్రి పద్మమ్మ చావుకి కారణం ఈ జీవన అని చెప్పేసి అనేసరికి తట్టుకోలేకపోయాను. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనేసరికి ఈలోపు ఇందుమతి వస్తుంది. శబాష్, భలే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. కుట్టి విషయం ఎవరో తెలియని అనామకురాల కోసం మీ కడుపులో పుట్టి పెరిగిన జీవన మీ సొంత కూతురైన జీవనాన్ని అనుమానిస్తారా? అసలు మీకు బుర్రలు పని చేస్తున్నాయా? లేదు అంటే ఎక్కడైనా తీసుకువెళ్ళి చెకప్ చేయించమంటారా? ఈ విషయం జీవనకు తెలిస్తే ఎంత బాధపడుతుంది? తను ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉంది. ఇంకా మీరు ఇలాగ ఆలోచిస్తున్నారని తనకి తెలిస్తే తను ఇంకా ఆ రోజు చేసుకునే పని కాస్త ఈరోజు కంప్లీట్ చేస్తుంది. ఏమంటున్నానో అర్థమైంది కదా. తను ఇంకా రెండో నిమిషం ఆలోచించకుండా చచ్చిపోతుంది. అయినా తనే మీ కూతురని కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి మరీ చెప్పింది. కుట్టి మీద ఉన్న ఆ మాత్రం నమ్మకం మీ కన్న కూతురైన జీవన మీద లేదా అని చెప్పి వాళ్ళ మైండ్ వాష్ చేసేస్తుంది జిందుమతి మరలా. అసలు వాళ్ళు ఇంకా ఇందుమతి అలా మాట్లాడేసరికి ఇంకా వాళ్ళకి జీవన కడుపుతో ఉంది అన్న ఒక మాట మాత్రం బలంగా తగులుతుంది. అనవసరంగా మన వల్ల జీవనకి ఏదైనా అయినా, కడుపులో బిడ్డకి ఏదైనా అయినా తట్టుకోలేము. సరే, ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, దీనికోసం మనమేం ఆలోచించొద్దు అని వీళ్ళిద్దరూ అనుకుంటారు. ఇక్కడ ఇలాగ జరుగుతుంది. కట్ చేస్తే సునంద వచ్చి ఆనందితో అంటుంది, మీ నాన్న జీవన మీద కేసు పెడతాడన్న నా వరకు వచ్చింది. ఇప్పుడే మా ఫ్రెండ్స్ కూడా అడిగారు, నీ చిన్న కోడలు ఎవరినో చంపేసిందంట కదా అని. అనవసరంగా పరువు తీసుకువెళ్ళి వీధిన పెడుతున్నావు. ఇంకొకసారి ఇది కానీ రిపీట్ అయితే ఊరుకునేదే లేదు. నా కోడలు కడుపుతో ఉంది, నా ఇంటి రక్తం తన గర్భంలో ప్రవహిస్తుంది. కాబట్టి తనని అల్లరిపాలు చేసిన, ఇంటి పరువు తీయాలని చూసిన, మీ నాన్న కేసు అని చెప్పి తిరిగిన ఊరుకునేదే లేదు. కాబట్టి ఆ సింహాద్రి కేసు పెట్టకుండా నువ్వే ఆపాలి. ఆనంది, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంకా నిన్ను పేరు పెట్టి కూడా నేను నీతో పిలవను, మాట్లాడను అని సునంద కటువుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనే సొంత కూతురు అని నిరూపించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆనందితో సునంద అలా మాట్లాడేసరికి
ఆనంది చాలా బాధపడుతుంది. ఇంకా ఆదిత్య ఆ మాటలు విని ఏం డిసైడ్ అయ్యావు ఆనంది, అమ్మని పట్టించుకోకు, నిజం నిరూపణ అయితే అప్పుడు అందరూ వాళ్ళే అర్థం చేసుకుంటారు అనేసరికి అలా ఎలా చేస్తారో ఆదిత్య బాబు. సూర్యబాబు జ్యోతి అమ్మలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను నిజమే చెప్తున్నా, వాళ్ళు మొట్టమొదటిసారిగా నా మాట కూడా నమ్మలేదు. అంటే వాళ్ళే నన్ను నమ్మనప్పుడు నేనంటే ఎప్పుడు కటుగా ఉంటారు మీ అమ్మ. అలాంటిది సునంద అత్తయ్య నన్ను ఎలా నమ్ముతారు? ఇంటి పరువు, అందులో జీవన కడుపుతో ఉంది అన్న భయం బెంగ ఆవిడకుంటుంది. ఆవిడ అన్న దాంట్లో తప్పేముంది? అయినా ఇప్పుడు నేను నిరూపించుకొని సాధించేది ఏముంది? నా మాటనే వాళ్ళు నమ్మలేదు. ఇంకా ఈ కేసులు ఇవి అవి అని చెప్పి అనవసరంగా వాళ్ళకి ఉన్న మనశ్శాంతి తీసేయలేను అని చెప్పి ఏడ్చుకుంటూ ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీదకి. ఇంక తన రూమ్కి వెళ్ళిపోవడంతో ఆదిత్య చాలా దీర్ఘంగా ఆలోచిస్తాడు. ఆనంది చాలా బాధపడుతుంది. అసలు వీళ్ళకి ఎందుకు ఆనంది చెప్పేది నిజమని అర్థం కావట్లేదు. ఒక్క అవకాశం దొరికినా భగవంతుడా బాగుండేది. ఆనందియే వీళ్ళ సొంత కూతురు అని నిజం నిరూపణ అవ్వాలి. ఈ జీవనయ్యే పద్మమ్మని చంపింది అనేది కూడా నిజం నిరూపణ అవ్వాలి. ఇలా అయ్యే ప్రాసెస్లో ఎవరు బాధపడకూడదు అని చెప్పి ఆదిత్య అనుకుంటాడు. ఇంక ఇది ఇలాగూ జరుగుతుంది. మళ్ళీ సూర్య జ్యోతిలు మాట్లాడుకుంటారు. ఏమీ తినబుద్ధి కావట్లేదండి, మనశ్శాంతి అయితే కరువైపోయింది. ఒకవైపు జీవన కడుపుతో ఉంది అన్న సంతోషం కంటే అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ అన్న ఆవేదనే ఎక్కువగా ఉంది. ఎందుకో తెలీదు, గుడికి వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా భగవంతుడే దీనికొక చెక్ పెట్టాలి. ఇంకా నా వలన తట్టుకోవడం కావట్లేదు. ఒకవేళ అదే చెప్పిందే నిజమైతే ఇంక నేను బ్రతకలేను, కానీ జీవనని అనుమానించలేను, అలా అని కుట్టిని నమ్మకుండా కూడా ఉండలేను. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు అని చెప్పి జ్యోతి చాలా బాధపడుతుంది సూర్యతో. ఇంకా సూర్య నిన్నెప్పుడు ఇలా చూడలేదు జ్యోతి, నువ్వే ఇలా అయిపోతే ఎలాగా? సరే పద, గుడికి వెళ్దాం, కాస్త మనశ్శాంతిగా అయినా ఉంటుంది, మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం అని చెప్పేసి ఇంకా సూర్య జ్యోతిలు బయలుదేరి గుడికి అయితే వెళ్తారు. ఇంకా గుడికి వెళ్తారు. ఇంకా అక్కడ అర్చన చేయించుకుంటారు. జ్యోతి మనసులో కోరుకుంటుంది, దేవుడా నువ్వే ఉన్నావని నమ్ముతున్నాను. ఏంటి మాకు కష్టం, ఈ క్లిష్ట పరిస్థితి ఎవరికి రాకూడదు. దయచేసి నువ్వే ఒక మార్గం చూపించు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం మాకు తెలిసేలాగా చేయు అని చెప్పేసి జ్యోతి సూర్యులు ఇద్దరు మనసులో కోరుకుంటారు. ఇంకా అలాగూ ప్రార్థించుకొని కొంతసేపు కూర్చొని ప్రసాదం తిని లెగుస్తారు ఇంకా వెళ్ళిపోదామని. ఈలోపు పెద్ద గురువుగారు ఆ గుడిలో కనిపిస్తారు. పెద్ద గురువుగారు అంటే ఎవరో కాదు, ఆనందికి అంజనం వేసి నీ తల్లి జ్యోతి మరణగండం ఇంకా పోయింది అని చెప్పిన ఆయన. ఇంకా పెద్ద గురువుగారిని చూసి జ్యోతి సూర్యులిద్దరూ దగ్గరికి వెళ్తారు. గురువుగారు బాగున్నారా, మమ్మల్ని గుర్తుపట్టారా అని చెప్పి అడిగేసరికి బాగున్నానమ్మా, మీకంతా శుభమే జరగాలి, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, కుట్టి తల్లిదండ్రులు మీరే కదా అనేసరికి ఏం మాట్లాడుతున్నారు గురువుగారు, కుట్టి మా కూతురు అవ్వటం ఏంటి, మీరు ఏం చెప్తున్నారు అంటే, అదేంటమ్మా ఆనంది మీ సొంత కూతురు అన్న విషయం మీకు చెప్పలేదా? ఆ రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అంజనం వేసి మరీ చెప్పాను, నీ తల్లికి మరణగండం పోయింది, నువ్వు వెళ్ళి నిశ్చింతగా నువ్వే వాళ్ళ సొంత కూతురివి అని చెప్పమ్మా అని. నీతో ఇప్పటికే చెప్పేసి ఉంటుంది అనుకున్నాను అంటే చెప్పింది గురువుగారు, కానీ అలా ఎలా నమ్మగలం? తను 7 ఏళ్ల వయసులో పాపను మార్చేసి తనే ఇప్పుడు సొంత కూతురు అని చెప్తుంది, అది ఎలా సాధ్యం అవుతుంది అనేసరికి, అలా ఎలా అంటావమ్మా, కన్న ప్రేమ తెలుసుకోవడానికి వయసుతో సంబంధం ఏముంది? నెలల పిల్లడు ముందు తన తల్లిని కొడితే వాడు ఏడుస్తాడు అంటే వాడికి ఏం తెలుసు, కానీ నువ్వు బాధపడుతున్నావనే ఆ వైబ్ వాడికి తెలుస్తుంది. అలాగే అలాంటిది అప్పటికి కుట్టికి 7 సంవత్సరాలు అంటే మంచి చెడు తెలిసే ఏజ్ కాకపోయినప్పటికీ తనకి తన తల్లి దూరం అవుతుంది అన్న దాని అర్థం అయితే తెలుసు కదా, అందుకే తను అలా చేసింది అనేసరికి ఇంకా సూర్యజ్యోతిల గుండు తరుక్కుపోతుంది.
అసలు ఒక్కసారిగా వాళ్ళకి భూమి ఆకాశం ఏకమైపోయినట్టుగా అనిపిస్తుంది. అసలు ఏంటో తెలీదు. ఇంక మొత్తానికి గురువుగారైతే చెప్తారు. ఈలోపు పూజారి గారు గురువుగారిని చూసి వస్తారు. అప్పుడు పూజారి గారు అంటారు, నేను అదే చెప్పాను గురువుగారు. వీళ్ళు నమ్మలేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం మనకే ఉంటుంది. అయినా దైవ సన్నిధిలో నిల్చొని అబద్ధం చెప్తే మనకి పుట్టుగతులుంటాయా? వీళ్ళకి ఎందుకు ఆ విషయం అర్థం కాలేదో నాకు తెలీదు. వీళ్ళ కూతురు బంగారం. అలాంటి కుట్టిని అర్థం చేసుకోకుండా మోసపు ముసుగులో మెలుగుతున్న ఆ జీవన ఇందుమతుల్ని నమ్ముతున్నారు. ఇంకా భగవంతుడే దారి మార్గం చూపించాడని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఇంకా నమ్మకపోతే ఇంకా ఎవరు ఏం చేయలేము. కన్న కూతుర్ని ఇన్ని సంవత్సరాలు దూరం చేసుకున్నారు. ఇంకా నిజం తెలిసాక కూడా దూరం చేసుకుంటే వీళ్ళకన్నా దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పి పూజారి గారు అనేసరికి, ఖచ్చితంగా నువ్వు మంచి మాట చెప్పావు, అదే జరుగుతుంది. ఎందుకు అంటే కుట్టిని ఎన్నోసార్లు మనమే నిజం చెప్పు అన్నా తను భయపడింది. నా అమ్మా నాన్నకి నేను సొంత కూతురిని తెలియకపోతేనేమి, వాళ్ళ కళ్ళు ఎదురుగా నేను వాళ్ళ ముందే పెరుగుతున్నాను. అది చాలు. అమ్మకి నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని కూడా చెప్పింది. తనే మీకు బోన్ మ్యారో ఆపరేషన్కి కూడా హెల్ప్ చేసినప్పుడు అప్పుడు కూడా అడిగాము, మరి నువ్వే మీ అమ్మగారికి బోన్ మ్యారో ఆపరేషన్కి హెల్ప్ చేసావు, అది రక్త సంబంధీకులే చేయాలి కదా, మరి అప్పుడైనా మీ అమ్మా నాన్నకి నువ్వే తన కూతురని తెలుస్తుంది అంటే అది నేను చేయలేదు అన్నట్టుగానే వాళ్ళు నమ్మేటట్టు జీవనకి చెప్పాను. సో ఆపరేషన్ దాంట్లో జీవన వెళ్తుంది, కానీ అక్కడ చేసే బోన్ మ్యారోది నాది అని చెప్పేసి తను అక్కడ కూడా తను చేసిన మంచిని మీకు చెప్పలేదు. ఇలా అడుగడుగున ఆనంది ఎప్పుడు మీ సొంత కూతురు అని చెప్పకుండా ఉండటానికే ప్రయత్నించింది. కేవలం కారణం మీరు ఎక్కడ తనకి దూరం అయిపోతారు అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే చాలా క్షోభతో బాధపడుతూ, అసలు గురువుగారికి ఏం అవసరం మనకు అబద్ధం చెప్పడానికి, మనం భగవంతుని ప్రార్థించుకొని వచ్చాము, ఇక మాకు ఏదో ఒకటి తెలియాలి, మనసు ప్రశాంతత కావాలి అని. ఒకవేళ భగవంతుడే దారి చూపి మనకి ఈరోజు ఈ నిజం తెలిసేలా చేశాడేమో, అలా అని ఇప్పుడు మనం పోయి మాటతో చెప్తే ఎవరూ నమ్మరు, ఆధారాలు కూడా దొరకాలి. సరే గురువుగారు, మీరే చెప్పిందంతా మేము ఒక పరిగణలోకి తీసుకున్నాము, కాబట్టి మేము చేసే పనిలో మాకు జయం కలగాలని, అంత మంచి నిజాలే తెలియాలి అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి సూర్యజ్యోతిలు గురువుగారితో మాట్లాడి వెళ్ళిపోతారు. ఇంకా వస్తున్న దారి పొడుగున జ్యోతి అయితే ఏడుస్తూనే ఉంటుంది. గురువుగారు చెప్పేది నాకు నిజమే అనిపిస్తుందండి, మీకు కూడా అలానే అనిపిస్తుందా? నిజమే కదా, కుట్టి అలా ఎందుకు చేసి ఉండకూడదు, ఒక్కసారి ఆలోచించండి అనేసరికి నాకు గురువుగారి మాటలు విన్నాక నిజమే అనిపిస్తుంది. కానీ అలా అని మనం మాటల్ని నమ్మేలేం కదా జ్యోతి, తగిన ఆధారాలు పట్టుకోవాలి. ఒకవేళ అదే నిజమని నిరూపణ అయితే అప్పుడు చెప్తాం మనం ఆ ఇందుమతి సంగతి అని చెప్పేసరికి ఇంకా వెంటనే జ్యోతికి ఒక ఆలోచన వస్తుంది. అవును, సింహాద్రి అన్నట్టుగా పద్మమ్మని జీవన చంపేసింది అని అంటున్నాడు. సింహాద్రి కూడా నమ్మిన బంటు, తను కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పడు, మన మేలు కోరుకునేవాడే. అలాంటిది సింహాద్రి అలా చెప్పినప్పుడు ఒకవేళ నిజంగానే పద్మమ్మని చంపేసి ఉంటే వాళ్ళు నైట్ సీసీ కెమెరాలో చిక్కుకోవాలి. ఒకసారి ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం, మనకి ఈ ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పేసి ఇద్దరు అనుకొని ఇంటికి వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేస్తారు. అయితే వాళ్ళ కారిడార్లో సీసీ కెమెరా ఉందన్న విషయం జీవనకి తెలియదు. ఎందుకంటే తను పెళ్ళయి సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళాక వీళ్ళ ఇల్లు రీమోడలింగ్ చేయిస్తారు. సో ఎక్కడ ఏది ఉంది అనేది జీవనకి పర్టికులర్గా తెలియకపోవడంతో తను సీసీ కెమెరాకి చిక్కుతుంది అనే ఆలోచన లేకుండా ఆ రోజు ఎలా అయినా పద్మమ్మని చంపేయాలి అన్న ఆలోచనతోనే వస్తుంది. అయితే ఆ రోజు పద్మమ్మ చనిపోయిన డేట్ ముందు నైట్ సీసీ కెమెరా చెక్ చేస్తే నిజంగానే జీవన కారు దిగి అక్కడ వస్తున్నట్టు, ఇందుమతి వెళ్ళి జీవనని ఎదుర్కొని ఇద్దరు టెన్షన్గా ఎవరికి చిక్కకుండా అటు ఇటు చూసుకొని భయంగా లోపలికి వస్తున్నట్టుగా సీసీ కెమెరాలో కనిపిస్తుంది. ఇంకా అది చూసిన సూర్యజ్యోతి షాక్ అయిపోతారు. అంతేకాదు, వచ్చిన 10 నిమిషాల్లోనే మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళిపోతుంది జీవన. అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు, నిజంగా సింహాద్రి చెప్పినట్టు వీళ్ళేమైనా పద్మమ్మని చేసి ఉంటారా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా వెంటనే అట్నుంచి అటే కారు సునంద వాళ్ళ ఇంటికి తిప్పేస్తాడు సూర్య.
ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ వీడియో కూడా ఫోన్లో ఎక్కించుకొని జీవనాన్ని గట్టిగా కిందకి పిలుస్తారు. ఆనంది కూడా వస్తుంది. ఆనందిని జ్యోతి, సూర్యలు చాలా ప్రేమగా చూస్తారు. కానీ ఆనందిని వాళ్ళు నమ్మలేదనే బాధ ఆనందిలో మొహంలో క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఇది ఎలాగో జరుగుతుంది. జీవన ఏమైంది మామ్, ఏమైంది డాడ్ అని చెప్పేసరికి, పద్మమ్మ చనిపోయిన నైట్ నువ్వు మన ఇంటికి ఎందుకు వచ్చావు, అది కూడా మాకు చెప్పకుండా దొంగచాటుగా వచ్చి 10 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోయావు, దేనికోసం వచ్చావు అంటే, అదేంటి మామ్ నేను ఎప్పుడు వచ్చాను అంటే, అబద్ధం చెప్పకు జీవన, అంతా సీసీ కెమెరాలో ఉంది అనేసరికి ఇంకా జీవన సైలెంట్ అయిపోతుంది. సో వచ్చి రాలేదని అబద్ధం చెప్తున్నావు, ఇలాంటి అబద్ధాలు నువ్వెన్ని చెప్పావు, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసరికి జీవన అదేం లేదు, నాకు నైట్ కొంచెం ఏదైనా పుల్లుగా తినాలి అనిపించింది, అయితే ఇందుమతి పెద్దమ్మకి చెప్పాను, తను అవేవో తీసుకొస్తా అనింది, అది వీళ్ళకి తెలిస్తే అనవసరంగా నా క్రేవింగ్స్తో వీళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పి తీసుకోవడానికి వచ్చాను, అంతకు మించి ఏం లేదు అనేసరికి, నోరు మీ జీవన, నువ్వు చెప్పేది కనీసం నమ్మేటట్టయినా ఉండాలి కదా అనేసి జ్యోతి చాలా సీరియస్ అవుతుంది. ఇంకా కుట్టి అసలు వీళ్ళకి సడన్గా ఏమైంది, నేను చెప్పింది కూడా నమ్మలేదు, అలాంటిది వీళ్ళంతటా వీళ్ళే ఇదంతా ఎంక్వైరీ చేసుకొని వచ్చారా, భగవంతుడా ఒక్క అవకాశం దొరికితే వాళ్ళు నన్ను నమ్మే అవకాశాన్ని ఇవ్వు అని చెప్పేసి కుట్టి అంటుంది. చెప్పు జీవన, అడుగుతున్నారు కదా అంటే, మధ్యలో నీకేంటే సంబంధం, నేను నమ్మ నాన్నతో మాట్లాడుకుంటాను అంటే, జీవన నువ్వు చెప్పేది ఇప్పుడు అబద్ధమని తెలిస్తే జీవితంలో ఇంకా నిన్ను క్షమించలేము అనేసరికి, ఇంకా ఈలోపు సూర్య ఇందుమతికి కాల్ చేసి రమ్మంటాడు. అసలు సడన్గా సునంద వాళ్ళ ఇంటికి ఇందుమతిని సూర్య ఎందుకు రమ్మన్నాడో అర్థం కాని అయోమయ స్థితిలో ఇందుమతి వస్తుంది. అయితే జీవనని మాట్లాడనివ్వకుండా ఇందుమతిని అడుగుతారు, జీవన ఆ రోజు నైట్ ఎందుకు వచ్చింది అని. జీవన ఆల్రెడీ ఈ పులుపు విషయం చెప్పింది అనే రీజన్ ఇందుమతికి తెలియక, ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తాం, నార్మల్గానే వచ్చింది, సో అంతేరా అని చెప్పి అంటుంది. అంటే కారణం తెలీదు, జీవన చెప్పిన కారణం వేరు, అంటే ఇద్దరు మాయా అనే మబ్బులో బతికేస్తున్నారు. సరే ఇంతవరకు వచ్చాక ఎందుకు ఆగాలి, బోన్ మ్యారో ఆపరేషన్లో నాకు హెల్ప్ చేసింది ఎవరు అంటే, నేనే మమ్మీ అంటే, అబద్ధం చెప్పకు, ఆపరేషన్ థియేటర్లోకి మాత్రమే నువ్వు వెళ్ళావు, కానీ అక్కడ పక్క నుండి బోన్ మ్యారో హెల్ప్ చేసింది డాక్టర్తో కొనేసి ఆనంది ఇచ్చింది అని చెప్పేసరికి షాక్ అయిపోతుంది జీవన. ఇక వెంటనే డాక్టర్కి కాల్ చేసి ఇక్కడికి వచ్చి DNA టెస్ట్ చేపిస్తాం, సో ఇక్కడ ఎవరని తేలితే అదే వాళ్ళే మా కూతురు, అప్పుడు నిజాలు బయటపడ్డాక మీ అంతేంటో తేలుస్తాము అని చెప్పేసి ఇక డాక్టర్ని ఇంటికి పిలిచి, ల్యాబ్కి కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఇక్కడే DNA టెస్ట్ చేయండి, కళ్ళ ముందే నిజం నిరూపణ అవ్వాలి అనేసరికి ఇంకా ఇందుమతి జీవనలకి టెన్షన్ పరిగెడుతుంది. ఇంకా అనుకున్నట్టుగానే మొత్తానికి డాక్టర్ వచ్చి ఆ DNA టెస్ట్ చేస్తారు. ఆ DNA టెస్ట్ చేశాక ఆ రిపోర్ట్లో ఆనంది వాళ్ళ సొంత కూతురు అని వీళ్ళు బ్లడ్ శాంపిల్స్తో మ్యాచ్ అవ్వటం చెప్తారు. ఇంకా అది విన్న ఈ సునంద, శశికాంత్, చైతన్యాలు షాక్ అయిపోతారు. ఇంత తొందరగా జీవన, ఇందుమతిల కుట్ర బయటపడినందుకు వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇంకా సింహాద్రి వస్తాడు. చెప్పానుగా అమ్మ, మీరు నా మాటలు నమ్మలేదు, నా పద్మమ్మని చంపడానికి ఆ రోజు వాళ్ళు ఆ టైం అప్పుడు వచ్చింది, అది మీకు చెప్తుంటే మీరు నమ్మలేదు, నా పద్మమ్మని చంపేసింది, ఎక్కడ కుట్టినే మీ అమ్మాయి అని నిజం చెప్పేస్తుంది, వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ మీకు తెలిసిపోతాయన్న ఆలోచనతో నా పద్మమ్మ ఆయుష్నే తీసేశారు అనేసరికి ఇంకా వెంటనే జీవన చెంప పగలగొడుతుంది జ్యోతి. ఒక మనిషి ప్రాణం తీయటానికి కూడా నువ్వు వెనుకాడలేదు, అందులో కడుపుతో ఉన్నావు, నీ బిడ్డ మీద కూడా ఒట్టేసి మరి నా కూతురు అని చెప్పావు, కుట్టి ఎలాంటిదో తెలుసుకొని కూడా మేము తనని నమ్మలేదు, నిన్నే నమ్మాము, నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా, ఇందుమతి నిన్ను అత్తయ్య అని పిలవటం కూడా వేస్ట్, నీ రెండో భార్య సవతి కూతురైన ఈ మల్లిని తీసుకొచ్చి నా కూతురిగా చలామణి చేసి ఈ ఆస్తంతా కాజేయాలన్నదే కదా నీ ప్లాను, ఏం సాధించావని నా కూతురిని నాకు దూరం చేసి నేను వదిలేదే లేదు అని చెప్పేసి ఇంకా అనేసరికి సునంద ఇందుమతి చంప పగలగొడుతుంది. ఎంత దుష్కార్యానికి వడిగట్టారు. ఆనంది మంచుతనం అర్థం కాక ఆనంది చెప్తున్నా వినకుండా జీవనయ్య మీ కూతురని నమ్మేలాగా అందరినీ మెరిపించారు. అంతేకాదు పద్మమ్మ చావును కూడా కళ్ళు చూశారు. ఇలాంటి అన్యాయాలు ఎన్ని చేసి మా కళ్ళు మూసుకువేశారో మాకు ఇప్పుడే అర్థమైంది, ఇలాంటి వాళ్ళని వదిలేయడానికి వీల్లేదు అనేసరికి ఆదిత్య అంటాడు, చెప్తూనే ఉన్నాను కదా మీకు, నాకేంటి సంబంధం అన్నారు, భగవంతుడు ఉన్నాడు, నిజం నిరూపణ అయింది, ఇప్పుడు వీళ్ళకి ఏం శిక్ష వేస్తారో వేయండి, ఆనంది నిజంగానే మీ ఆయుష్ కోసం ఆలోచించే తన నిజం చెప్పలేదు,
తను ఆగుతున్న ప్రతిసారి తినని ఎంత ఆడుకున్నారో నాకు తెలుసు. అలాంటిది తను మీ కళ్ళ ముందు ఉంటే చాలనుకుంది. కానీ పద్మమ్మ గారు చావుతో ఆయన సింహాద్రి ముందుకొచ్చాడు, నిజాన్ని బయట పెట్టాడు. ఇంకా ఆనందికి నిజం చెప్పక తప్పలేదు. ఇంకా మొత్తానికి మీకు ఈరోజు ఎలాగ జ్ఞానోదయం అయిందో తెలియదు, కానీ నిజమైతే నిరూపణ అయింది అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఇంకా ఆదిత్య అలా అనేసరికి, నిజమే బాబు, నీ మాటలు మేము వినలేదు, నువ్వెంత చెప్తున్నా మేము మీ మాటలు పట్టించుకోలేదు. ఈ జీవన ఇందుమతిల మాయలో పడి అదే నిజం అనుకున్నాము అని చెప్పేసరికి ఇంకా వెంటనే శశికాంత్ చైతన్య అసలు నమ్మిన దానికి ఎంత మోసం చేశారు, ఎంతలా నమ్మాం మిమ్మల్ని, మాటలతో మాయ చేశారు కదా, మీలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకా ఎంతమంది కన్నబిడ్డల్ని మీరు దూరం చేస్తారో అని చెప్పేసరికి వెంటనే సునంద పోలీసులకు పిలిచి ఇంకా వీళ్ళని మెడపట్టుకు బయటకు గెంటేసి పోలీసులకు అప్పచెప్పి అరెస్ట్ చేపిస్తుంది. ఇలా మొత్తానికి గురువు గారి ద్వారా వీళ్ళకి నిజం తెలిసిందన్న విషయాన్ని జ్యోతి సూర్యలు కూడా చెప్తారు. చెప్పడంతో మేము నమ్మేయలేదు, వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తే ఇది దొరికింది. ఇప్పుడు తీరా ఆరా తీసి DNA టెస్ట్ చేయిస్తే నిజాలు బయటకు వచ్చాయి. ప్రతిదానికి ఆధారాలు కావాలన్నారు కదా, ఇంతకన్నా మించిన ఆధారాలు మీకేం కావాలి అని చెప్పి ఇందుమతి జీవనాలు చెంప పగలగొట్టి ఆనందిని దగ్గరకు తీసుకొని, నీ మాట నమ్మనందుకు మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పేసి సునంద కూడా ఆనందకి సారీ చెప్తుంది. మొత్తానికి నిన్ను అర్థం చేసుకోకుండా నేను ఎన్నెన్నో మాటలన్నాను, నన్ను క్షమించు ఆనంది అంటే, ఇంకా అందరూ నన్ను అర్థం చేసుకున్నారు, నా జీవితానికి ఇంక ఇదే చాలు అని చెప్పేసి ఆనంది సంతోషపడుతుంది. ఇలా మొత్తానికి నమ్మరనుకున్న వాళ్ళు ఆనందియే తన సొంత కూతురని నిజం తెలుసుకొని జీవన ఇందుమతికి తగిన శిక్ష వేయించి సూర్యజ్యోతిల ఆనందిని తన సొంత కూతురిగా పూజారి గారు ఆ గురువు గారు చెప్పిన మాటలు బట్టి ఆధారాలతో బయటపెట్టి సంతోషంగా ఉంటారు. ఇది జరిగిన విషయం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్ సీరియల్ కంటే ముందే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.